దేవుని మనసు తెలుసు దావీదుకి. ఈ మాట నేను పడాలి, ఈ నిందలు నేను మోయాలి, ఈ దూషణ నేను భరించాలి, ఎందుకంటే నేను తేడా. దావీదు అంటాడు, రే నేనంటే ఆయనకి పిచ్చిరా, నేనంటే ఆయనకి పిచ్చిరా, నేనంటే ఆయనకి పిచ్చిరా. మా తల్లికి పుట్టిన వాళ్ళు మేము 8 మందిరా, కానీ అందరినీ పక్కకు పెట్టి నన్ను తెచ్చి అభిషేకం చేశాడ్రా, తెచ్చి అభిషేకం చేశాడ్రా. ఎవరి ఆదరణ లేకుండా ఒక అమ్మ ప్రేమ తప్ప అందరూ పెత్తనం చేసి ఆఖరుండ్రా నేను. నన్ను అందరి ముందు నిలబెట్టాడ్రా. ప్రవక్తకు నేను వచ్చిందాకా ఆపాడ్రా. అదిగో నేను వస్తుంటే అదిగో నేను కోరుకున్నవాడని నన్ను చూపించాడ్రా నా దేవుడు. ఆయన ఎక్కడ, నేనెక్కడ. నా అన్నల ముందు నాకు తైలాభిషేకం చేశాడ్రా. బలవంతుడైన సౌలు రాజు చేతిలో నన్ను పడుకుంటూ అనుక్షణం నీడలా నన్ను వెంటాడి కాపాడాడ్రా. నన్ను చంపాలనుకున్న వాడి ప్రాణములు 2 సార్లు తీయడానికి నాకు అవకాశం ఇచ్చాడు. తీస్తానో లేదని చూశాడు. నేను తీయనందున సంతోషించాడ్రా. ఎప్పుడు వదిలిపెట్టాడ్రా నన్ను? ఎండకెండి వానకు తడిసి అరణ్యంలో క్రూర మృగాల చేతుల్లో ఎన్నోసార్లు పడబోతే నన్ను తప్పించి ఈ బలహీనమైన చిన్న చేతులతో వాటిని చీల్చే బలాన్నిచ్చి నన్ను నిలబెట్టాడ్రా నా దేవుడు. ఇశ్రాయేలులో ఎవరు అనుకోలేదు, నా వీధిలో అనుకోలేదు, నా కుటుంబంలో అనుకోలేదు, నా సొంత వాళ్ళే అనుకోలేదు, నా తండ్రి కూడా అనుకోలేదురా నేను రాజునవుతానని, ఇశ్రాయేలును ఏలతానని నన్ను కన్న నాన్న కూడా అనుకోలేదురా. ప్రవక్త నీ కుమారులను పిలిపించంటే మిగిలిన 6 పిలిపించాడు కానీ నన్ను పిలిపించలేదురా. ఎందుకో తెలుసా? నేను పనికి రాను, యోగ్యుని కాననుకున్నాడు మా నాన్న, కానీ ఆయన అనుకోలేదురా. సెరూయా కుమారులారా ఎన్ని చేశాడో మీకు తెలుసా? దావీదు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయమేరా. దావీదు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయమేరా. దావీదు ఏది చేసినా విజయమేరా, చేసినా విజయమేరా, చేసినా విజయమేరా. పిచ్చిరా నేనంటే నా దేవుడికి, ప్రాణంరా నేనంటే. నేను ఆరాధిస్తే సంతోషిస్తాడా, నేను కీర్తిస్తే మైమర్చిపోతాడా. అలాంటి నేను ఆయన్ని బాధ పెట్టారా, ఆయనకి నచ్చని పనులు చేశాను, ఆయన క్షోభ పెట్టాను. నేను ఇలా అవుతాను, ఇలా అడుగేస్తాను అనుకోలేదు ఆయన, కానీ అలా చేశాను నేను. ఇప్పుడు నన్ను ప్రేమించిన వాడే నా మీద కోపడుతున్నాడు రా. నన్ను కొట్టాడు, న్యాయమే. కొట్టిన వాడే దగ్గరకు తీసుకుంటాడు, ఆగండ్రా. కొట్టిన వాడే మళ్ళా నన్ను చేరదీస్తాడు, కొంచెం ఆగండ్రా. పడనీయండ్రా, 4 మాటలు పడనీయండ్రా, కొన్ని బాధలు పడనీయండ్రా. నన్ను గర్వినైపోయాన్రా, అహంకారం అయిపోయాన్రా, నా మొదటి స్థితిని మర్చిపోయాన్రా. మళ్ళా తెచ్చాడ్రా నన్ను కొండలకి, మళ్ళా తెచ్చాడ్రా నాకు అవమానకరమైన గతకాలపు అనుభవాలకి మళ్ళా తెచ్చి నా గతాన్ని గుర్తు చేస్తున్నాడ్రా. ఇది చేస్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? మళ్ళా నన్ను సింహాసనం ఎక్కించబోతున్నాడు. నేను ఉన్నదన్నట్టు నా దేవుని ముందు ఒప్పుకుంటున్నాను రా. నా దేవుడు ఎప్పుడు న్యాయవంతుడే, నేనే తేడా. నా దేవుడు ఎప్పుడు న్యాయవంతుడే, నేనే తేడా. నా దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడరా. ఏదైనా జరిగితే నా వల్ల జరిగింది, ఆ దోషం నాది, ఆ పాపం నాది. వాడు నా పొద్దురా, వాడు నా పొద్దు. తిట్టునేయండి. సిగ్గుని తృణీకరించి అవమానాన్ని స్వీకరించాడు దావీదు. ఈరోజు నువ్వు దేన్ని బట్టి కూడా, అది ఆత్మీయంగానైనా భౌతికంగానైనా సిగ్గు ఫీల్ అవ్వద్దు. ఆయన్ని తెలుసుకో, ఆయన్ని ఎరుగు. 2 నిన్ను నువ్వు ఎరుగు. నువ్వు ఎలా ఉన్నావో చూసుకో, ఎప్పటికప్పుడు పరిశీలించుకో, ఎప్పటికప్పుడు నిన్ను నువ్వే వెతుక్కో. మనకు అలవాటు ఏంటో తెలుసా? ఇతరుల మీద నేరారోపణ చేస్తాం. వాళ్ళు వీళ్ళు తేడా, వాళ్ళు అలా వీళ్ళు ఇలా అని. అది ఇష్టపడ్డాడు దేవుడు. నీ కంటిలో నన్న దూలమనించక నీ పొరుగువాని కంటిలో నన్న నలుసుని నువ్వు ఎందుకు ఎంచుతున్నావని దేవుడు ప్రశ్నిస్తాడు. కాబట్టి ఎదుటోళ్ళని ఆరోపించే ముందు, ఎదుటోళ్ళని ఆక్షేపించే ముందు, ఎదుటోళ్ళని నిందించే ముందు దయచేసి మనం ఎలా ఉన్నామో ఒక్కసారి చూసుకుందాం, దిద్దుకుందాం. 2 మనం ఎరిగి ఉండాలి. నెంబర్ 1 మన దేవుణ్ణి ఎరిగి ఉండాలి. నెంబర్ 2 మనల్ని మనం ఎరిగి ఉండాలి. మన లోపాలేంటో, మన పాపాలేంటో, మన పొరపాట్లేంటో మనం ఎరిగి దిద్దుకోవాలి. అలా ఎరిగి మనం ఆయన దగ్గరికి వెళ్ళామనుకో,
దేవా నేను తేడాగా ఉన్నాను, నాకు అర్థమవుతుంది, దయచేసి నన్ను కనికరించు అన్నావు అనుకో, ఏం చేశాడు తెలుసా? తప్పిపోయిన కుమారుని తండ్రి ఏం చేశాడో అది చేస్తాడు నిన్ను. తప్పిపోయిన కుమారుడు యథార్థంగా తండ్రి దగ్గరికి వచ్చి తన దోషాన్ని ఒప్పుకుందాం అనుకున్నప్పుడు, ఆ తప్పిపోయిన కుమారుడు విషయంలో తండ్రి ఏం చేశాడు? దగ్గరకు తీసుకొని మెడ మీద పడి ముద్దులు పెట్టుకున్నాడు. అవునా? దేవా నీ ఆలయంలోకి వచ్చేదానికి నేను యోగ్యుని గాను, నేను సుంకర్ని, నేను పాపిని ప్రభా, ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా భయపడుతున్నాను దేవా అని బాధపడ్డవాడిని ఆమోదించాడు, అంగీకరించాడు. నేను యోగ్యుణ్ణి అని వచ్చి బిల్డప్ ఇచ్చినోడిని తృణీకరించాడు దేవుడు. ఎంతమందికి అర్థమైంది బిడ్డలారా? నువ్వున్నది ఉన్నట్టు ఎరిగి, నీ దోషాలు గుర్తెరిగి, నీ పొరపాట్లు గుర్తెరిగి, నువ్వు ఎక్కడ తేడా పడ్డావో, ఎంత దిగజారిపోయావో ఎరిగి దిద్దుకొని మళ్ళా నువ్వు ఆయన దగ్గరికి వస్తే నిన్ను మరలా ఎత్తుకుంటాడు ఆయన.